కృష్ణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున ప్రేమామయుడును జగద్రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఈ పత్రికను రాశాడు. ఎఫెసీ సంఘంలో తప్పుడు బోధలు, యోదయ ధర్మశాస్త్ర గర్వం మరియు కొందరికి మాత్రమే దేవుడు రక్షిస్తాడని భావన వంటివి ఉన్నాయి. ఈ తరుణంలో పౌలు ఒక ముఖ్యమైన సత్యాన్ని బలంగా చెప్తూ ఉన్నాడు. దేవుని రక్షణ అందరికీ కావాలి, అందరి కోసం క్రీస్తు చనిపోయాడు అని. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4, 5, 6 వచనాలలో మనుషులందరూ రక్షింపబడాలి, దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్యవర్తియు ఒకడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇవన్నీ కలిసి ఒక సంపూర్ణ రక్షణ సిద్ధాంతాన్ని చూపిస్తాయి. అందరి కోసం అనగా ఇది ప్రతి జాతి, ప్రతి వర్గం, ప్రతి వ్యక్తికి అనగా ధనికులు, పేదలు, యూదులు, అన్యజనులు, పవిత్రులు, పాపులు అని. దేవుని ప్రేమకు హద్దులు లేవు అని ఇది తెలుపుతూ ఉంది. విమోచన క్రయధనం అంటే బానిసత్వం నుండి విడుదల చేయడానికి చెల్లించే ధర అని అర్థం. రోమీయులకు రాసిన పత్రిక 6:23లో ఉన్నట్లు, మనందరం పాపమునకు బానిసలం, పాపం వలన వచ్చు జీతం మరణం, కనుక మరణానికి పాత్రులం. క్రీస్తు తన్ను తానే మనందరినీ పాపము నుండి స్వతంత్రులను చేయుటకు తన రక్తాన్ని ధరగా చెల్లించాడు. తన్ను తానే స్వచ్ఛందంగా తన ప్రాణాన్ని అర్పించాడు. గల్తీయులకు రాసిన పత్రిక 4:4లో ఉన్నట్లు, కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిస్తాడు. ఎందుకు అంటే మత్తయి సువార్త 20:28లో ఉన్నట్లు, పాపులమైన మన కొరకు తన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా ఇవ్వడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఇచ్చిన ఈ విమోచన హెబ్రీయులకు రాసిన పత్రిక 9:12లో ఉన్నట్లుగా శాశ్వతమైనదిగా మనం చూడవచ్చు. దీనంతటికీ కారణం తండ్రి అయిన దేవునికి మన ఎడల ఉన్నటువంటి ప్రేమే. ఆమేన్.